హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ స్టార్ ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిట్యుయేషన్స్ మీద. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం ఇప్పుడు మిమ్మల్ని భయపెడుతున్న విషయం ఆర్ విషయాలు ఏంటి? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో ఈ టైప్ రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, టైమ్ టు టైమ్ ఒక పర్సన్ ఏదో ఒక విషయంలో వర్రీ అవుతూనే ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటది. సో ఇలా మిమ్మల్ని అసలు భయపెడుతుంది ఏంటి? దాని ప్రకారం యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో మీరిక్కడ ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? ఇలా ఈరోజు రీడింగ్‌లో అయితే క్లారిటీ నేనిస్తాను. సో చూద్దాం అందుకే అసలు ఏంటి పరిస్థితి అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఎఫ్జీహెచ్ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. సో నేమ్ అనేసరికి నిక్ నేమ్ కాదు, సర్‌నేమ్ కాదు. ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో చూద్దాం అసలేంటి పరిస్థితి అనేది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ స్టాంప్స్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఏబీసీడీఎఫ్జీహెచ్ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం మిమ్మల్ని ఇప్పుడు భయపెడుతున్న విషయం ఆర్ విషయాలు ఏంటి? మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీలో కొంతమందికి ఏవో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. మేబీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ ఫ్యామిలీలో ఒక పర్సన్ వల్ల ప్రాబ్లమ్ కానీ, ఆర్ రిలేషన్‌షిప్‌లో ఒక ప్రాబ్లమ్ కానీ, ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏవో ఫేస్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మోస్ట్‌లీ అంటే మీరు ట్రై చేస్తున్నారు సార్ట్ ఔట్ చేయడానికి. బట్ ఎందుకో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా సార్ట్ ఔట్ అవ్వట్లేదు. దానివల్ల మీరు భయపడుతున్నట్టుగా, అసలేం జరుగుతుందో ఏంటో, మీ పరిస్థితి ఏంటో అని మీరు కొంచెం వర్రీ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా ఈ రీడింగ్ ఎవరైనా లేడీస్ కానీ చూస్తున్నట్టయితే కొంచెం ఎమోషనల్ అవ్వడం కానీ, ఈ విషయంలోనేంటంటే సెన్సిటివ్‌గా ఉండడం కానీ, అసలు అంటే ఏం చేయాలో తెలియక సఫర్ అవుతూ ఉండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. బయట ప్రాబ్లమ్స్ అనుకోండి, ఏదో ఒక విధంగా సార్ట్ ఔట్ చేయొచ్చు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటే అన్ని రకాలుగా కూడా వాటిని హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఫ్యామిలీలోనే ప్రాబ్లము ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తితోనే ప్రాబ్లము అన్నప్పుడు ఏంటంటే అది అంత ఈజీగా ఉండదు కదా! సో, డెఫినెట్‌గా ప్రాబ్లమ్ అయితే ఏదో ఫేస్ చేస్తున్నారు. ఇది జెండర్ బేస్డ్‌గా రీడింగ్ అనేం కాదండి. నాకు తెలిసినంత వరకు అందరూ కూడా ఇదే ఇష్యూ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ లేడీస్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, కొంచెం ఎమోషనల్ అవ్వడం కానీ, బాగా డిస్టర్బ్ అవ్వడం కానీ, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మీరసలు ఎలా బయటపడతారు? ఏం చేస్తే బావుంటుంది? అనేది తెలియక స్టక్ అయిపోయినట్టుగా, అసలు అంటే మీ వైపు నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే ఇవన్నీ కూడా మీకు ఈజీ అవుతాయనేదైతే అర్థం అవ్వట్లేదు. ఈవెన్ అంటే ఈ విషయంలో వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకోవాలి అనిపించినా సరే, స్టిల్ ఫ్యామిలీ ఇష్యూ అవ్వడం వల్ల కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనే ఒక వేలో అయితే థింక్ చేస్తున్నారు. సో, దానివల్లే ఇక్కడ ఏంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడట్లేదు. అండ్ ఎక్కువ వర్రీ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. మెయిన్ ఫ్యామిలీ పరంగా కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. ఈవెన్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే కొంతమందికి మీ సరౌండింగ్స్‌లో ఉన్న పర్సన్స్ వల్ల ప్రాబ్లమ్ ఉండడం కానీ, అంటే అందరికి సేమ్ ఉండదు కదా! ఇప్పుడు మీ దగ్గరలో ఎవరైనా వ్యక్తులుంటే, వాళ్ళు కూడా మీ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, మిమ్మల్ని ట్రబుల్ చేయడం అంటే ఉంటారండి నైబర్స్ కానీ, ఆర్ లొకాలిటీలో కొంతమంది వ్యక్తులు కానీ, అలాంటి వాళ్ళ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా ఎవరైనా ఒక లేడీ వల్ల మీకు ప్రాబ్లమ్ ఉండడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, సో, వాళ్ళ విషయంలో ఏం చేయాలో అర్థం అవ్వకపోవడం, సో, వాళ్ళని ఎలా డీల్ చేస్తే బావుంటుంది అని ఆలోచించడం. సో, ఈ టైప్ ప్రాబ్లమ్ అయినా అవ్వచ్చు. కొంతమందికేంటంటే
హౌస్ పరంగా ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, రెంటెడ్ హౌస్‌లో ఉంటున్న వాళ్ళు కొంత సఫర్ అవుతూ ఉండొచ్చు. ఈవెన్ ఓన్ హౌస్ అయినప్పటికీ కూడా ఈఎంఐ ప్రాబ్లమ్ కానీ ఇలాంటివి ఉండొచ్చు. కొంతమందికేంటంటే హౌస్ కోసం ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వకపోవడం. సో, వాళ్ళనుకుంటుంది అంత ఈజీగా ఉండకపోవడం ఇలాంటిది ఒక ప్రాబ్లమ్. సో, అంటే అందరివి సేమ్ ఉండవు కదా! బట్ మీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆల్‌మోస్ట్ ఈ టైప్ లాగా నాకనిపిస్తుంది. సో, మీరేంటంటే దీనికోసమే వర్రీ అవ్వడం కానీ, భయపడుతూ ఉండడం కానీ, అనుకుంది అవుతుందో లేదో, అనుకున్న విధంగా చేంజెస్ వస్తాయో లేదో, ఎక్కడో కానీ ఈ విషయంలోనేంటంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. అలా అని చెప్పి ఎవరి సపోర్ట్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు రియల్‌గా సపోర్ట్ చేస్తారో లేదా కూడా తెలీదు. కొంతమందికేంటంటే రియల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నా సరే, ఇది అంత ఈజీగా కూడా అనిపించట్లేదు. ఏది ఏమైనా సరే మీరైతే కొంచెం ఈ టైప్ ప్రాబ్లమ్స్‌తో స్ట్రగుల్ అవుతున్నట్టుగా, సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో, ఈ విషయాల్లోనే భయపడుతున్నారు. అసలు ఇంకా చూద్దాం. మరి యూనివర్స్ క్లియర్‌గా ఈ సిట్యుయేషన్స్‌కి ఏం గైడెన్స్ ఇస్తుంది? అసలు ఏంటి అనేది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, స్టార్టింగ్‌లో థింగ్స్ ఏంటంటే ఫాస్ట్‌గా మూవ్ అయ్యాయండి. మీరనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి. మొత్తానికి మీ లైఫ్ చేంజ్ అవుతుంది. పోనీలే మీరు కూడా అంటే హ్యాపీగా ఉండొచ్చు అనే వేలో ఫీల్ అయ్యారు. అంటే చేంజెస్ అయితే ఫాస్ట్‌గా వచ్చాయి. అండ్ థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అయినట్టే అనిపించాయి. సో, మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా కానీ, రిలాక్స్డ్‌గా కానీ ఫీల్ అయ్యారు. ఈ చేంజెస్ ఏంటంటే లాంగ్ లాస్ట్ అవుతాయని కూడా అనుకున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా! అంటే రిలేషన్‌షిప్‌లో మేబీ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతున్నట్టే మొత్తానికి మీరనుకున్న విధంగా రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉంటుంది అని అనుకోవడం కానీ, లేకపోతే ఫ్యామిలీలో కూడా ఇప్పుడు ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ, ఒకప్పుడేంటంటే ఇలాంటివేమీ లేకుండా అంతా కూడా మంచిగా ఉండడం కానీ, ఈవెన్ లొకాలిటీలో కాదు, నైబర్స్‌తో కాదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే ఒక గుడ్ ప్లేస్‌లో ఉన్నారు. గుడ్ వైబ్స్ అయితే వస్తున్నాయి అన్న విధంగా మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో, స్టార్టింగ్‌లో ఇదైతే అసలు ప్రాబ్లమ్ లాగే మీకు అనిపించలేదండి. ఏదో ఎగ్జాంపుల్ చెప్పాలి అని ఈ సిట్యుయేషన్స్ అన్నీ చెప్తున్నాను కానీ, మీరిప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అయితే భయపడుతున్నారో, అసలేం జరుగుతదో అని వర్రీ అవుతున్నారో, ఈ సిట్యుయేషన్ అసలు ఒకప్పుడు ప్రాబ్లమ్ లాగా అనిపించలేదు. అండ్ థింగ్స్ కూడా అంత ఫాస్ట్‌గా మూవ్ అయ్యేసరికి మీరేమనుకున్నారంటే, డెఫినిట్‌గా మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతున్నట్టుగా, మొత్తానికి మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వచ్చినట్టుగా మీరైతే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ చూస్తుంటే, మీకు ఒకప్పుడు ఫీలింగ్ రావట్లేదు. అండ్ అంత ధైర్యం కూడా లేదండి. ధైర్యం లేకపోవడానికి రీజన్ ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. నార్మల్‌గా అయితే మీరు గుడ్ పర్సన్ అని చెప్పొచ్చు. కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. కొంచెం ఎదుటి వ్యక్తుల విషయంలో కూడా కన్సిడరేట్‌గా ఉంటారు. అంత సెల్ఫిష్‌గా మీకోసమే మీరు ఆలోచించుకొని ఆ టైప్ అయితే కాదు. సో, ఇలా ఉండడం వల్లే మీరేంటంటే కొంచెం ఎక్కువ భయపడుతున్నారు. ఇప్పుడు మన కోసం మనం ఆలోచించుకొని ఎదుటి వ్యక్తులకి ఏమైతే ఏంటి? ఎలా ఉంటే ఏంటి? సో, మన కోసం మనం చూసుకోవాలి కదా! అని ఈ టైప్ మైండ్‌సెట్ ఉంటే డెఫినిట్‌గా ఎలా ఉంటుంది పరిస్థితి అంటే భయపడాల్సిన అవసరం లేదండి. కానీ ఇప్పుడు ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించినప్పుడు అండ్ మన యాక్షన్స్ అనేవి ఎలా సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేస్తాయో అని ఎక్కువ ఆలోచించినప్పుడు అంటే అంత కేర్‌లెస్‌గా ఉండడానికైతే ఛాన్స్ ఉండదు. సో, మీ పరిస్థితి కూడా అలానే నాకైతే అనిపిస్తుంది. మీరేంటంటే ఎందుకో కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. ముందుకు వెళ్తే ఏమవుతుందో, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటే ఆర్ మీరు చేయాల్సింది మీరు చేస్తే మీరు చాలా సెల్ఫిష్. మీకోసమే మీరు ఆలోచించుకుంటారు అనేలాగా వ్యక్తులు మీకోసం అనుకుంటారేమో అని భయపడుతున్నారండి. యాక్చువల్‌గా ఒక స్టెప్ వెయ్యాలి అంటే పెద్ద కష్టం కాదు కానీ, మీకు ఒకప్పుడంత కాన్ఫిడెన్స్ కానీ, ఒకప్పుడంత ధైర్యం కానీ లేదు. అంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ ముందు ఒక సొల్యూషన్ ఉందండి. మీకు తెలుస్తుంది ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు ఎలా ఫైట్ చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని. అవి తెలిసినప్పటికీ కూడా అవేవి కరెక్ట్ కాదేమో! మనం అలా చేయకూడదేమో! అలా చేస్తే ఏమవుతుందో! కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తామేమో! లేకపోతే మన చుట్టూ ఉన్న వ్యక్తులతో ఈ కనెక్షన్స్ అనేవి కట్ అవుతాయేమో! ఆర్ ఇంకా థింగ్స్ కాంప్లికేట్ అవుతాయేమో అని మీరనుకుంటున్నారు కానీ, నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఇప్పుడు మాత్రం మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు ఏం చేయాలో అది చెయ్యండి. ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు వ్యక్తుల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ వ్యక్తుల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఫెయిర్‌గా ఉంటున్నారా లేదా? చేసే పనుల్లోని ఎంతవరకు మీరొక క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తుల్ని కూడా కన్సిడర్ చేసి మీ యాక్షన్స్ ఉంటున్నాయి అనేది మ్యాటర్ అండి. బేసిక్‌గా ఇక్కడ యూనివర్స్ అయితే మీకు ఒకటే చెప్తుంది. ఈ సిట్యుయేషన్‌లో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.
ఆర్ ఈ సిట్యుయేషన్ కోసం ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఏదో జరిగిపోతది అని కూడా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ వైపు నుంచి మీరు ఫెయిర్‌గా చేయాల్సింది చేయండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటే చేసుకోండి. సో, మీ వైపు నుంచి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్ అయితే అవసరం లేదు. యాక్చువల్‌గా కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అన్నట్టుగా మీకనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా అదే చేయండి. ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు? ఈ సిట్యుయేషన్ ఎలా చేంజ్ అవుతుంది? ఇలా ఆలోచించారు అంటే మాత్రం ఇక్కడే స్టక్ అయిపోతారంట. యాక్చువల్‌గా మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి. బట్ ఇంకా యాక్షన్ తీసుకోకుండా వర్రీ అవ్వడం కానీ, అసలు ఏంటి ఎలా ఉంది అనుకోని థింగ్స్ బెటర్ అవుతాయేమో అనుకోని వెయిట్ చేయడం కానీ ఇలాంటివేవో చేస్తున్నారు. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఏం చేయాలో అర్థం అవ్వక వెయిట్ చేయడం, వర్రీ అవ్వడం అలాంటివి కాకుండా చేయాల్సిందైతే చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీరు ఏదో ఒకటి చేస్తే తప్ప అట్‌లీస్ట్ మీ కాన్షియస్‌నెస్ ప్రకారం ఏది కరెక్ట్ అయితే అది చేసే వరకు కూడా ఈ సిట్యుయేషన్ నుంచి అయితే మీరు బయట పడలేరండి. మీకేంటంటే ఇదైతే తప్పదు. అలా అని చెప్పి ఇక్కడ ఏదో బ్యాడ్‌గా జరుగుతది, నెగెటివ్‌గా జరుగుతది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ ఎండ్ నుంచి ఒకటి కరెక్ట్. సో, మీరు ఇలానే స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అర్థమయ్యి మీరు ఆ విధంగానే ప్రయత్నాలు చేసినప్పుడు యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ ఫేవర్ అయితే ఉంది కాబట్టి మీరేంటంటే ఇంక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకోసం బ్యాడ్‌గా అనుకుంటున్న ఆర్ ఎవరి వల్ల అయితే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో డెఫినిట్‌గా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే తొందరలోనే అర్థం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో, మీ వైపు నుంచి మీరు చేసేది మాత్రం సిన్సియర్‌గా చేయండి. అంటే వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కోసం ఆర్ వ్యక్తుల్ని కన్విన్స్ చేయడం కోసం అన్నట్టుగా కాకుండా, మీరు కొన్ని ఫెయిర్‌గా చేయాల్సినవి చెయ్యాలి. అండ్ అలా అని చెప్పి ఇక్కడ వ్యక్తులు మిమ్మల్ని సెల్ఫిష్ అనుకుంటున్నా స్టిల్ మీరు చేసేది కరెక్ట్ అయినప్పుడు ప్రాబ్లమ్ లేదండి. కాకపోతే కొంతమంది ఇలా చేస్తే అయిపోతుంది అనుకోని, కరెక్ట్ కాకపోయినా చేయాలి అనుకుంటారు. అప్పుడు వ్యక్తులకేమైనా ప్రాబ్లమ్ అయితే అది మీకు ప్రాబ్లమ్ అవుతుంది. అంతవరకు అయితే ఏం కాదు. సో, మీరేంటంటే ధైర్యంగా చెయ్యొచ్చు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో అంతా మంచిగానే ఉందండి. థింగ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. సో, ఇప్పుడు మీరేంటంటే సిట్యుయేషన్స్‌నయితే మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలి అనుకుంటున్నారు కానీ, మీరు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్‌లోకి తీసుకురావాలి అని కొన్ని చేసే ప్రయత్నాలయితే వర్కౌట్ అవ్వట్లేదు. మరికొంచెం కేయోటిక్‌గా, మరికొంచెం ట్రబుల్సమ్‌గా చేంజ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మీరు కైండ్‌నెస్‌ని చేసుకోండి. జెంటిల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయండి. బట్ మీరు కరెక్ట్‌గా ఏదైతే చేయాలో అది చెయ్యండి. అలా చేస్తున్నప్పుడు సిట్యుయేషన్స్ కేయోటిక్‌గా ఉన్నా, మిమ్మల్ని అవి టైమ్ టు టైమ్ చాలా డిస్టర్బ్ చేస్తున్నా, ఆర్ ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా మళ్ళీ వెనక్కే వస్తున్నట్టుగా మీకనిపిస్తున్నా, సో, ఈ జర్నీ అలా ఉంటది అని మీరనుకోవచ్చు. కానీ కంప్లీట్‌గా ఇంకా ఇలానే ఉంటది అని మీరు అనుకోని మాత్రం ఒక స్టెప్ బ్యాక్‌కి వేయాల్సిన అవసరం లేదు. ఆర్ మీరేంటంటే స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ ఈ ప్రాసెస్‌లో వ్యక్తులు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు? సో, వ్యక్తులేంటంటే ఇంకా ఇంకా మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో అలా అనుకోవద్దండి. మీరు ఒకటి కరెక్ట్ అనుకున్న తర్వాత, మీకు ఒకటి అర్థమైన తర్వాత దాని కోసం మీరు స్టాండ్ తీసుకోండి. అది రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, ఫ్యామిలీ ఇష్యూయే కాదు, ఇంకా ఏదైనా సరే పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఒకటి చెయ్యాలి, ఒకటి కావాలి అనుకున్న తర్వాత దాని కోసం మీరు ప్రయత్నాలు సిన్సియర్‌గా చేయండి. దాని కోసం మీరు స్టాండ్ కూడా తీసుకోండి. ఈ ప్రాసెస్ ఏంటంటే అంత ఈజీగా అయితే ఉండదు. డెఫినిట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేయాల్సుంటుంది. బట్ స్టిల్ మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా కొన్ని చేస్తున్నప్పుడు, ఇది మాత్రం కర్మ వల్లన జరుగుతుంది కాబట్టి, కొంతకాలం ఇలా ఉండొచ్చు. కానీ దీంట్లో నుంచి మీరు ట్రావెల్ అవుతున్నప్పుడు, ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతాయి. ఏదో ఒక రోజు మీరు అనుకోకుండా గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. సో, మీ వైపు నుంచి మీరు ధైర్యంగా చేయాల్సినవి చేయండి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సఫర్ అవుతున్నారు అని భయపడి మాత్రం ఆగొద్దు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్, ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మిమ్మల్ని ఇప్పుడు భయపెడుతున్న విషయం ఆర్ విషయాలు ఏంటి? మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక సిట్యుయేషన్‌లో మిమ్మల్ని వ్యక్తులు కట్ చేశారు అని చెప్పొచ్చండి. మొత్తానికి ఒక ఫ్రెండ్‌షిప్‌లో ఒక వ్యక్తి మిమ్మల్ని కట్ చేయొచ్చు. రిలేషన్‌షిప్‌లో కట్ చేసుండొచ్చు. అంటే బ్రేకప్ జరగడం కానీ, ఆర్ సెపరేషన్ కానీ ఇలాంటివి జరిగుండాలి. మోస్ట్‌లీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఆర్ ఫ్రెండ్‌షిప్‌లోనైనా సరే మీ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని మిమ్మల్ని కట్ చేయడం కానీ, లేకపోతే ఈవెన్ ఆఫీస్‌లో ఒక ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని కట్ చేయడం కానీ, సో, మొత్తానికి ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే మీరొకటి అనుకున్నారు. బట్ ఇంకొకటి జరిగింది. అది మీకేంటంటే ఇప్పుడొక ఎండింగ్ లాగా అనిపిస్తుంది.
మొత్తానికి మీరేంటంటే ఈ సిట్యుయేషన్ అయితే వర్కౌట్ చేయలేకపోతున్నారు. సో, ఈ విషయంలో ఏంటంటే మీరు చాలా భయపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇలా కట్ చేయడం వల్ల అసలు మీ ఫ్యూచర్ ఏంటి? మీరసలు మరి నెక్స్ట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? సో, మళ్ళీ కూడా థింగ్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఇలా చాలా వర్రీ అవుతున్నట్టుగా, చాలా భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ సర్ఫేస్ లెవెల్‌లో అయితే నార్మల్‌గానే ఉన్నట్టుగా, ఇవేవి మిమ్మల్ని ట్రబుల్ చేయనట్టుగా, ఇవన్నీ మ్యాటర్ కానట్టుగా మీరు ఉంటున్నప్పటికీ, స్టిల్ లోపల మాత్రం చాలా భయపడుతున్నారు. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీకొక ఎండింగ్ లాగా అనిపిస్తున్నాయండి. కాకపోతే ఈ ఎండింగ్‌కి మీరు రెడీగా లేరు. ఎక్కడో కానీ మీకు జస్టిస్ జరగలేదు ఆర్ ఫెయిర్‌గా థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదు అనైతే అనిపిస్తుంది. మేబీ కొంతమందికేంటంటే, అన్‌ఫెయిర్‌గా వర్క్ ప్లేస్‌లో ఇలా జరిగుండొచ్చు. ఆర్ మీకు కొన్ని వర్కౌట్ అవ్వాల్సినవి లాస్ట్ మినిట్‌లో వర్కౌట్ అవ్వకపోతే, డెఫినిట్‌గా డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది కదా! మొత్తానికి ఇలా ఏవో కొన్ని మీకు జరిగాయండి. మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకైతే ఒకటి క్లియర్‌గా అర్థమైంది. అదేంటంటే, ఖచ్చితంగా వ్యక్తులు మిమ్మల్ని కట్ చేయడం కానీ, ఏదైనా ప్రాజెక్ట్‌లోని మిమ్మల్ని కట్ చేయడం కానీ, బిజినెస్‌లోనైనా సరే మిమ్మల్ని ఏంటంటే, సైడ్ చేయడం కానీ, ఇలా అంటే ఎక్కడో ఒక దగ్గర మాత్రం అనుకోకుండా ఇలాంటివన్నీ జరిగాయండి. సో, ఇవన్నీ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తున్నాయంటే, చాలా ట్రబుల్సమ్‌గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఇలా జరగడం అనేది టోటల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. మీరైతే ఇవన్నీ జరుగుతాయి అనుకోలేదు. మేబీ మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండొచ్చు. కంప్లీట్‌గా అంటే మీరు ఇన్నోసెంట్ అవ్వకపోవచ్చు. అట్‌లీస్ట్ అందరూ కాకపోయినా కొంతమందికి మోస్ట్‌లీ తెలిసే ఉంటుంది ఏం జరిగిందని. బట్ వాళ్ళేంటంటే, అంటే ఆపోజిట్ వ్యక్తులు అంత సీరియస్‌గా తీసుకుంటారు. సిట్యుయేషన్స్ ఏంటంటే అంత కాంప్లికేట్ అవుతాయి అనైతే అనుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఆ టైంకి వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి రియాక్ట్ అవ్వచ్చు. మేబీ తర్వాత అది రియలైజ్ అవ్వచ్చు కానీ అప్పటికే చాలా మందికి లేట్ అయిపోవడం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎదుటి వ్యక్తులు యాక్షన్ తీసుకోవడం కానీ కొన్ని అంటే ఫాస్ట్‌గా జరిగిపోయి కూడా ఉండొచ్చు. సో, ఇలా ఇప్పుడేంటంటే మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే క్లియర్‌గా ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్‌లో ఎండింగ్‌ని చూస్తున్నారు. బట్ ఈ ఎండింగ్‌ని ఇంకా మీరేంటంటే ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు. అసల దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా మీకు ఈజీగా లేదు. నెక్స్ట్ ఏంటి? అసలు ఎలా వీటిని హ్యాండిల్ చేయాలి? వీటిని ఎలా స్టాప్ చేయాలి? అనేది ఆలోచించి వర్రీ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీ కార్డ్స్‌లోనైతే సిట్యుయేషన్స్ ఇలా కనిపిస్తున్నాయి. సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ సిట్యుయేషన్స్ మాత్రం ఇలానే ఉండాలి చాలా మందికి. అసలందుకే ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? ఈ సిట్యుయేషన్స్‌లో ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. యాక్చువల్‌గా మీరు ఇప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆర్ ఏ సిట్యుయేషన్ కోసం అయితే భయపడుతున్నారో, ఈ సిట్యుయేషన్‌లో పాస్ట్‌లో మీరు కొన్ని చాయిసెస్ చేసుకున్నారండి. నేను చెప్పాను కదా! కంప్లీట్‌గా మీరు ఇన్నోసెంట్ అని చెప్పడానికి లేదు. మీ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంది అని చెప్పి. సో, మేబీ అందరికీ తెలియకపోవచ్చు. కొంతమందికైతే తెలుసు. మేబీ కొంతమందికి తెలియకుండా కూడా జరిగుండొచ్చు. బట్ కార్డ్స్ ప్రకారం అయితే కంప్లీట్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఇన్నోసెంట్ అని చెప్పడానికైతే లేదండి. డెఫినిట్‌గా మీరు చేసుకున్న కొన్ని చాయిసెస్ ఆ టైంలో మీకు అదే కరెక్ట్ అనిపించి ఉండొచ్చు. సో, మీరేంటంటే ప్రయారిటైజ్ చేశారు. మీ ప్రయారిటీస్ వల్ల మీరేంటంటే ఈరోజు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, మేబీ ఆ టైంలో కరెక్ట్ అనుకోని చేసింది ఎదుటి వ్యక్తులకైనా రాంగ్‌గా అర్థం అవ్వాలి. ఆర్ వాళ్ళకేంటంటే అది కొంచెం డిస్టర్బ్ చేసుండాలి. ఆర్ ఈ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేసుండాలి. మొత్తానికి మీ డెసిషన్స్ ఏంటంటే ఈరోజు మిమ్మల్ని ఈ ప్లేస్‌లో పెట్టాయి అని చెప్పొచ్చండి. అంటే నేను చెప్తున్నాను కదా! కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం కొంతమంది వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపించిందో అదే చేశారండి. సో, అది చేయడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఏదో ఒక రోజు ఫేస్ చేయాలి కదా! సో, ఇప్పుడు మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్‌ని వర్కౌట్ చేయడానికి, ఈ సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు. కాకపోతే మీరు ఎంత ముందుకు వెళ్తున్నా సరే, ఇదేంటంటే మిమ్మల్ని భయపెట్టడం కానీ, మీరు అనుకున్న దానికి ఇంకొకలాగా సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వడం కానీ, ఈవెన్ ఈ సిట్యుయేషన్‌లో మీరు వ్యక్తులతో మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ రావడం కానీ, మరికొంచెం మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, దీనివల్ల మీకు మూడ్ స్వింగ్స్ రావడం, మీ ఎమోషన్స్ అనేవి స్టేబుల్‌గా ఉండకపోవడం. సో, దానివల్ల మీరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో, ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మీకు కూడా అర్థం అవ్వకపోవడం. అంటే తర్వాత రియలైజ్ అవ్వడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. చాలా అంటే డిస్టర్బింగ్‌గా ఫీల్ అవుతున్నారు. మీ ఎమోషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇఫ్ నేను చెప్పింది కానీ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే డెఫినిట్‌గా టైమ్ బీయింగ్ మీరేంటంటే
ఈ రెయిన్‌బో మూన్ స్టోన్ బ్రేస్లెట్‌ని కానీ, ఈ ఎమెతిస్ట్ బ్రేస్లెట్‌ని కానీ యూజ్ చేయడం మంచిదండి. మేబీ ఎమెతిస్ట్ కంటే కూడా రెయిన్‌బో మూన్ స్టోన్ అయితే బెటరు. బట్ ఏది ఏమైనా సరే సిట్యుయేషన్స్ ప్రకారం అయితే మీ థాట్స్ అనేవి ఎందుకో కానీ స్టేబుల్‌గా అయితే లేవు. సో, మీరేంటంటే బాగా సఫర్ అవుతున్నారు. అలా అని చెప్పి మీరు ప్రయత్నాలు చేయట్లేదు అని నేను అనుకోవట్లేదు. ప్రయత్నాలు చేస్తున్నారు. చేసినప్పటికి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. అంటే ఈ బర్డెన్ ఏంటి? ఈ మెంటల్ స్ట్రెస్ నాకేంటి అని కూడా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్ నుంచి ఎస్కేప్ కూడా అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది ఇవన్నీ ఇంకెందుకులే విడిచిపెట్టేద్దాం, మూవ్ ఆన్ అవుదాం. మనకి ఇది కాకపోతే ఇంకొకటి ఉండదా? లేకపోతే ఈ సిట్యుయేషన్స్ నుంచి మనం ఏంటంటే బయట పడలేమా ఏంటి? కొంచెం స్ట్రాంగ్‌గా ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని మీరు అనుకున్నప్పటికీ కూడా ఎక్కడో అంటే దీన్ని మీరింకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. భయపడుతూనే ఉన్నారు. మళ్ళీ అందుకే వెనక్కొస్తున్నారు. మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఇవేంటంటే మిమ్మల్ని భయపెడుతున్నాయి. ఓవర్ థింక్ చేసేలా చేస్తున్నాయి. మీకు మీరే కొన్ని క్రియేట్ కూడా చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మళ్ళీ ఇవంతా హెడేక్ లాగా అనిపిస్తే సైలెంట్‌గా ఉంటున్నారు. ఇదేంటంటే మీ లైఫ్‌లోని ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతూనే ఉందండి. చాలా కాలం నుంచి మీలో చాలా మంది ఇలాంటి సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. ఇకనైనా సరే ఈ సిట్యుయేషన్‌ని మీరు వర్కౌట్ చేయాలి. థింగ్స్‌ని చేంజ్ చేయాలి అంటే మీకొక ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది. క్లియర్‌గా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎఫర్ట్స్ పెట్టే ముందు కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాలి. కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఫస్ట్ మీరేంటంటే ఇలా ఓవర్ థింక్ చేయడం మానేయాలండి. మీకు మీరే సిట్యుయేషన్‌ని ఏంటంటే డిఫరెంట్‌గా చూడకూడదు. ఆర్ మీకు కొన్ని జరుగుతున్నాయి కాబట్టి మీ మైండ్‌లో మీరేంటంటే ఒక స్టోరీని క్రియేట్ చేసుకోకూడదు. చాలా మందికి ఇదే అలవాటుంటుంది. వాళ్ళు అనుకున్నది ఒకటి జరగకపోయేసరికి వాళ్ళేంటంటే మైండ్‌లో ఏవో కన్విన్సింగ్‌గా స్టోరీస్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. అంటే మనకి ఇలానే జరుగుతుంది, ఇదే జరుగుతది, ఇంకా ముందుకు వెళ్ళినా ఇలానే ఉంటది అని ఏవేవో అనుకుంటారు. బట్ అలాంటి ఆలోచనలు ముందు మీరు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలా మీరు ఆలోచించడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే మీరే ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. మీరే ఇక్కడ సిట్యుయేషన్‌ని గివ్ అప్ చేస్తున్నారు. ఈ మెంటల్ స్ట్రగుల్ కానీ, ఈ బర్డెన్ కానీ మీరేంటంటే తీసుకోలేకపోతున్నారు. సో, పోనీ అవన్నీ విడిచిపెట్టేస్తే ఈ ప్రాసెస్‌లో మీలో ఉన్న పాజిటివిటీ కానీ, మీలో ఉన్న గుడ్ పర్సన్ కానీ ఎదుటి వ్యక్తులకు కనిపించట్లేదు. వాళ్ళు పాస్ట్‌లో మీరు ఎలా ఉన్నారో, ప్రెజెంట్‌లో కూడా అలానే ఉన్నారు అని అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే, పాస్ట్‌లో మేబీ మీకు కొన్ని కరెక్ట్ అనిపించి మీరు కొన్ని చాయిసెస్ చేసుకొనుండొచ్చు. అది ఆ టైంలో మరి ఏ బేసిస్‌లో మీరు ప్రయారిటైజ్ చేశారు అన్నది పక్కన పెడితే, ఇప్పుడు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేయాలి ఆర్ కొన్ని చేంజ్ చేయాలి అని ట్రై చేస్తున్న ప్రాసెస్‌లో కూడా స్టిల్ మీలో చేంజెస్ అనేవి ఎదుటి వ్యక్తికి కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, మీరు తీసుకుంటున్న స్ట్రెస్ కానీ, మీరు ఆలోచిస్తున్న విధానం కానీ, ఎదుటి వ్యక్తికి అంటే మీలో ఆ ఓల్డ్ పర్సన్‌ని చూపిస్తుంది కానీ, మీలో అంటే వచ్చిన చేంజ్ కానీ, మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, వ్యక్తులతో ఇక్కడ పీస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని కానీ, ఎక్కడ వాళ్ళకి కనిపించట్లేదండి. సో, దానివల్ల థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతున్నాయి. మీరు ఏ రోజైతే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేస్తారో, ఏ రోజైతే అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు చేయాల్సింది ఏంటి అని కరెక్ట్‌గా ప్లాన్ చేసి, ఎన్ని ఆడ్స్ వచ్చినా సరే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారో, మీ వైపు నుంచి మీరేంటంటే స్ట్రగుల్ తీసుకున్నప్పటికీ కూడా వర్త్ అని బిలీవ్ చేసి ఔట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకుండా ప్రయత్నాలు చేస్తారో, ఖచ్చితంగా చేంజెస్ వస్తాయండి. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకొస్తాయి. సో, థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. బట్ మీ ఎనర్జీస్‌ని ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ నేను చెప్పినట్టుగా మీరు యూజ్ చేయాలి అనుకుంటే రెయిన్‌బో మూన్ స్టోన్‌నైనా యూజ్ చేయొచ్చు. ఎమెతిస్ట్‌నైనా యూజ్ చేయొచ్చు. సెవెన్ చక్ర అయినా సరే యూజ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. ఈ 3 బ్రేస్లెట్స్‌లో ఏది యూజ్ చేసినా మీకు వర్కౌట్ అవుతుంది. నేనేమనుకుంటున్నాను అంటే ఇవి వేర్ చేయాలి అనుకున్న వాళ్ళు మెయిన్ మీ రైట్ హ్యాండ్‌కి వేర్ చేయడం అయితే మంచిది. సో, ఇంకొకటేంటంటే మీరు ఏ రోజైతే కంఫర్టబుల్‌గా థింగ్స్ వర్కౌట్ చేయాలి అన్నట్టు కాకుండా, కొంత మెస్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి, ఇది క్లియర్ చేయడం కోసం మీరేదైనా ప్రయత్నం చేస్తే, అందులో సిన్సియారిటీ కానీ ఉంటే, ఎదుటి వ్యక్తులకు కూడా అది అర్థమయ్యేలా చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తే, అండ్ మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి చేస్తే మాత్రం చేంజ్ ఒస్తది. కొంతమందేంటంటే వాళ్ళ వల్ల మిస్టేక్ జరగకపోవచ్చు. సో, మీ వల్ల మిస్టేక్ జరగకపోయినా, స్టిల్ దాని వల్ల మీరు ఏదో ఎఫెక్ట్ అయ్యి, భయపడి మెంటల్‌గా స్ట్రగుల్ తీసుకొని మాత్రం ఏది చెయ్యొద్దు. ఎందుకంటే, మీ వల్ల జరిగిందా లేదా అనేది ఇక్కడ పక్కన పెడితే, దీనివల్ల మీరు ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యారు కదా! సో, ఎఫెక్ట్ అయిన తర్వాత మీరేంటంటే నార్మల్‌గా ఉండలేకపోతున్నారు కదా! అట్‌లీస్ట్ అది చేంజ్ అవ్వడం కోసమైనా సరే మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి ప్రయత్నాలు చేయడం అయితే బెటర్ అండి. సో, ఏదేమైనా సరే థింగ్స్ అయితే మీరు మళ్ళీ సెట్ చేయగలరు. మీకింకా ఛాన్స్ ఉంది. బట్ మీరు ఎలా చేంజ్ అయ్యి
దీనికోసం ఏం ప్రయత్నాలు చేస్తారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో, దీనికోసమైనా సరే మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. మీ భయాల్ని కూడా మీరేంటంటే పక్కన పెట్టాల్సి ఉంటుందండి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు కొంచెం చేంజ్ అయ్యారండి. ఒకప్పుడైతే ఈ సిట్యుయేషన్‌లో మీకంత పేషెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు కానీ, బట్ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం ఈ సిట్యుయేషన్‌ని చేంజ్ చేయాలి, థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అనుకోని కొంచెం ఆ పేషెన్స్, కమిట్మెంట్‌తోనే ప్రయత్నాలైతే చేస్తున్నారు. చేసినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని జరగట్లేదు. దానివల్ల మీకేంటంటే అంతా నెగెటివ్‌గానే అనిపిస్తుంది. ఇంక వచ్చే రోజుల్లో కూడా ఇలానే ఉంటది. నేను చెప్పాను కదా! ఎండింగ్ అనేది మీరు చూస్తున్నారు. ఇది ఎండ్ అవుతది అని అనుకుంటున్నారు అని. సో, దానివల్ల మీరేంటంటే నార్మల్ అవ్వలేకపోతున్నారు. బట్ యూనివర్స్ ఏంటంటే మీకు ఈ సిట్యుయేషన్‌లో సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఎందుకంటే మీలో కొంతమంది రియలైజ్ అయ్యారు. మీకు కొన్ని అర్థం అయ్యాయి. అయినప్పటికీ కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఫుల్‌గా అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసే ఔట్‌కమ్‌తో అలైన్ అవ్వట్లేదు. సో, ఎక్కడో కానీ అంటే వర్కౌట్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇమ్మీడియేట్‌గా నెగటివిటీ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే సిట్యుయేషన్స్ అయితే మీ కంట్రోల్‌లోకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఈ సిట్యుయేషన్స్ ఎప్పుడు మీ కంట్రోల్‌లోకి వస్తాయి అంటే, మీరు ఏ రోజైతే ఇక్కడ అంటే మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నెగెటివ్‌గా జరుగుతున్నా, మీ వైపు నుంచి మీరు చేయాల్సినవి చేసి మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఇక్కడ లేదు లేదు మనం ఏంటంటే ఇలా హ్యాండిల్ చేద్దాం అని ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తే మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా చేంజెస్ అయితే బెటర్‌గా వస్తాయి అండ్ ఫాస్ట్‌గా కూడా వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు ఈ సిట్యుయేషన్‌లోని సపోర్ట్‌ని ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. కానీ మీరే ఎందుకో కానీ అంటే యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అలైన్ అవ్వలేకపోతున్నారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌కి ఎలా ఉండాలో అలాంటి ఒక మైండ్ సెట్ మీకు లేదు. మేబీ మీరేంటంటే ఓవర్ థింక్ చేయడం, నెగెటివ్‌గా థింక్ చేయడం ఆర్ ఇంకేదో చేయడం రకరకాలుగా అయితే ఉన్నాయండి మీ ఆలోచనలు. ఎక్కడో కానీ మీరు కొన్ని కరెక్ట్ చేసుకొని, అర్థం చేసుకొని ఏదో ఔట్‌కమ్ అని కాకుండా మీరు కొన్ని ఫెయిర్‌గా చేయాల్సినవి చేస్తే బావుంటుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూసిన ప్రకారం నాకు అర్థమైందేంటంటే ఒకప్పుడు మీరు ఎలా ఉన్నా, ఒకప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నా రీసెంట్ టైమ్స్‌లో మాత్రం మీరు బెటర్‌గానే ఉంటున్నారు. సో, అయితే ఈ ఫియర్స్ ఉండడం వల్ల ఎక్కడో కానీ కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి నెగెటివ్‌గా చేస్తున్నారు. ఆర్ నెగెటివ్‌గా ఇంకా థింక్ చేస్తున్నారు. అది కొంచెం కంట్రోల్ చేసుకొని కరెక్ట్‌గా ప్రయత్నాలు చేస్తే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి మీకు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యువి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మిమ్మల్ని ఇప్పుడు భయపెడుతున్న విషయం ఆర్ విషయాలేంటి? మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. రీసెంట్ టైమ్స్‌లో మీరొక వార్త విన్నట్టున్నారు. ఆర్ ఒక లెటర్ రిసీవ్ చేసుకున్నట్టున్నారు. అప్పటినుంచి ఏంటంటే ఎందుకో భయపడుతున్నారండి. ఈ లెటర్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చు. ఆర్ ఈ న్యూస్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం కానీ, మీ ఫ్యూచర్ ఏంటి అని అంటే క్వెషన్ చేసుకున్నట్టుగా చేసినట్టుగా నాకనిపిస్తుంది. కొంతమందికి ఏమైనా రిజల్ట్స్ రావడం కానీ, రిపోర్ట్స్ రావడం కానీ, మొత్తానికి అంటే ఏదో న్యూస్ అయితే విన్నారండి. ఈ న్యూస్ ఏంటంటే మిమ్మల్ని చాలా అప్‌సెట్ చేయడం కానీ, చాలా డిసప్పాయింట్ అయినట్టుగా అయితే చేసింది. అప్పటినుంచి మీరు ఆలోచిస్తున్నారు. మరి నెక్స్ట్ ఏంటి? మరి ఎలా థింగ్స్‌ని నేను హ్యాండిల్ చేయగలను? ఆర్ ఫ్యూచర్ ఏంటి? అట్‌లీస్ట్ ఫ్యూచర్‌లోనైనా గ్రోత్ కానీ, ఇంప్రూవ్‌మెంట్ కానీ, చేంజెస్ కానీ వస్తాయా? లేకపోతే ఇలానే ఉంటుందా? ఇలా మీరు ఆలోచిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కొంతమందికి రిలేషన్‌షిప్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక న్యూస్ వినడం జరిగుండాలి. సో, అంటే ఇది ఏ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చండి. బట్ నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి? అసలు గ్రోత్ ఉంటుందా లేదా? అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేసే చేంజెస్ అనేవి ఈ రోజు కాకపోతే అట్‌లీస్ట్ ఫ్యూచర్‌లోనైనా వస్తాయా? లాంగ్ రన్‌లో ఎలా సర్వైవ్ అవుతారు? అసలు మీ ఫ్యూచర్ ఏంటి? అనుకోని అంటే చాలా క్వెషన్స్ ఉన్నాయండి మీకు. ఒకటే క్వెషన్ కాదు. కాకపోతే చాలా వర్రీ అవుతున్నారు. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే మేబీ ఈ రీసెంట్ టైమ్స్‌లోనే మీరేంటంటే ఈ న్యూస్‌నైతే రిసీవ్ చేసుకొని ఉండాలి. ఆర్ కొంతమందేంటంటే మేబీ లాంగ్ బ్యాక్ కూడా రిసీవ్ చేసుకొని ఉండొచ్చు కానీ, బట్ స్టిల్ ఇంకా అంటే ఇక్కడ మీకు నెక్స్ట్ ఏంటి అనేది క్లారిటీ రాకపోవడం వల్ల ఎక్కువ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ఇదంతా మీకు ట్రబుల్సమ్‌గా అనిపిస్తుంది. ఇది రోజు రోజుకి పెద్దదవుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇది చిన్నదవుతది, చేంజెస్ వస్తాయి, హోప్ క్రియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో వ్యక్తులు కూడా మీకెవరు సపోర్ట్ చేయట్లేదు. లైక్ వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప,
మీకోసం ఆలోచించి మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరూ లేనట్టుగా నాకనిపిస్తుంది. సో, మరి ఇలా మీ భయానికి యూనివర్స్ మీకేం చెప్తుంది ఇంకా క్లియర్‌గా? మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో రీసెంట్‌గా బ్రేకప్ అవ్వడం కానీ, ఆర్ మేబీ మీ పర్సన్ మీకేమైనా సరే నోటీస్ పంపించడం కానీ, ఏదైనా సరే నెగెటివ్‌గా జరిగినట్టుగా అనిపిస్తుందండి. ఇది ఒక రిలేషన్‌షిప్ అనే చెప్పడానికి లేదు. మేబీ ఒక మ్యూచువల్ కోఆపరేషన్ ఉన్న దగ్గర మిమ్మల్ని టెర్మినేట్ చేయడం కానీ, సో, రకరకాల సిట్యుయేషన్స్ అండి. అంటే అందరికీ సేమ్ ఉంటాయని నేను అనుకోను. బట్ మీరొక న్యూస్ విన్నారు. అది కూడా చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసలు మీరు కంప్లీట్‌గా షాక్ అయిపోయేలాగా విన్నారు అని నాకనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి. ప్రోగ్రెస్ అవుతున్నాయి. మీరనుకున్న విధంగా హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఆర్ థింగ్స్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఇంకా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్రోత్ అనేది కనిపిస్తుంది. అనుకున్న టైంలోని ఇలాంటి ఒక న్యూస్ అయితే మీరు వినడం కానీ, సంథింగ్ నెగెటివ్‌గా జరగడం కానీ మీరు పాజిటివ్‌గా జరుగుతది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతది అనుకున్నదే నెగెటివ్‌గా జరిగింది. అస్సలు మీరు అనుకోలేదు అలా జరుగుతదని. పాస్ట్‌లో ఏంటంటే వర్కౌట్ అవుతుంది కదా! అన్నీ బెటర్‌గానే ఉన్నాయి కదా! అని మీరు ఫీల్ అయ్యారు. ఈవెన్ వ్యక్తులు కూడా మీకు బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. వ్యక్తులు కూడా మిమ్మల్ని గుర్తిస్తున్నారు. సో, ఫైనల్‌గా మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతున్న ఫీలింగ్ అయితే మీకొచ్చింది. బట్ ఎందుకో సడెన్‌గా చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఎక్కువ ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళలో ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. కొంతమందికి లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉండాలి. మొత్తానికి అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నాయి అప్పటినుంచి కూడా. ఇప్పుడు కూడా మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి థింగ్స్‌లోని ఏంటంటే చేంజెస్ తీసుకురావడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అంత ఈజీగా మీరు గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. ఆర్ ఈవెన్ ఇది మీకు అంత షాకింగ్‌గా ఉన్నా ఆర్ కొంతమందికి సర్ప్రైజింగ్‌గా ఉన్నా అంటే సర్ప్రైజింగ్ ఎందుకంటే టోటల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ కదా! సో, మేబీ మీరు అనుకున్నది జరగలేదు కాబట్టి మీరేంటంటే గివ్ అప్ చేయకూడదు అని అనుకుంటున్నారు. అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి మీరేంటంటే వ్యక్తులతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆర్ వ్యక్తుల అడ్వైస్ తీసుకోవడం కానీ, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడం కానీ, లేకపోతే కంఫర్టబుల్‌గా ఎలా చేస్తే బావుంటుంది అని ఎక్కడైనా ఒక ఎంప్టీ ప్లేస్‌లో కూర్చొని ఆలోచించడం కానీ, అసలు సిట్యుయేషన్‌లో ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అసలు ఎక్కడ థింగ్స్ అనేవి రాంగ్ జరిగాయని ఇలా చాలా రోజుల నుంచి అయితే మాత్రం ఈ సిట్యుయేషన్ కోసం అయితే స్టడీ చేస్తున్నారు. చేంజ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం ఆప్టిమిస్టిక్‌గా ఫీల్ అయినప్పటికీ కూడా ఫియర్ అనేది మాత్రం రియల్‌గా ఉందండి. ఎందుకంటే థింగ్స్ అనేవి ఇంత దూరం వచ్చిన తర్వాత వీటిని ఎలా హ్యాండిల్ చేసేది? వీటిని ఎలా సెట్ చేసేది? అనేది మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇది ఈజీగా వర్కౌట్ అయిపోయి ఉంటే బావుండేది. బట్ ఇలా చేంజ్ అవ్వడం వల్ల దీన్ని ఇప్పుడెలా సెట్ చేస్తాం? ఎలా హ్యాండిల్ చేస్తాం? అని భయపడుతున్నారండి. ఎక్కడో కానీ థింగ్స్ ఏంటంటే మీరనుకున్న విధంగా వర్కౌట్ అవుతాయని అనిపించట్లేదు. ఈవెన్ మీరు ప్రయత్నాలు చేసినా సరే, ఇది అలానే ఇంకా ఎండ్ అవుతదేమో అని కూడా మీకనిపిస్తుంది. సో, దానివల్ల కొంచెం అంటే డిస్టర్బ్డ్‌గా ఉంటున్నారు. ఎవరికీ చెప్పట్లేదు కానీ బయటికి నార్మల్‌గా ఉన్నా, లోపల మాత్రం ఎక్కడో భయమైతే ఉంది. అంటే ఆలోచిస్తున్నారు. నేను చెప్తున్నాను కదా! మీరంత వీక్ పర్సన్ ఏం కాదు. స్ట్రాంగ్ పర్సనే. సో, అన్ని రకాలుగా కొన్ని కన్సిడర్ చేసి ఎలా చేంజ్ చేయొచ్చు అని చూస్తున్నారు. కాకపోతే ఎక్కడ హోప్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. ఎక్కడ చేంజ్ చేయగలరు అని అయితే నమ్మకం రావట్లేదు మీకు. ఎందుకంటే పాజిటివ్‌గా జరుగుతదనుకుంది సడెన్‌గా నెగెటివ్‌గా జరిగితే ఇంకెలా నమ్ముతారు? ఎలా అంటే ఆ పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. సో, అది ఇక్కడ ప్రాబ్లము. అయితే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకున్నంత వరకు ఆర్ నెగెటివ్ ఎమోషన్స్‌ని డెవలప్ చేసుకోనంత వరకు ఆర్ నెగెటివ్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వనంత వరకు ఒక డోర్ అయితే ఇంకా ఓపెన్ చేసే ఉంటుందండి మీకోసం. యూనివర్స్ ఏంటంటే కంప్లీట్‌గా ఈ డోర్‌ని క్లోజ్ చేయలేదు. బట్ ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో కానీ, ఒక నెగెటివ్ అటాచ్‌మెంట్‌తో కానీ, ఒక డెస్పరేషన్‌తో కానీ ఈ సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్ చేయాలి ఆర్ సెట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. ఇది ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా దీన్ని హ్యాండిల్ చేయాలి అంటే నెగెటివ్ ఎమోషన్స్ కానీ, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ ఆర్ పాస్ట్ ఎనర్జీస్‌తో కానీ మీరు దీన్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే వర్కౌట్ అవ్వదు. సో, ఇది ఒక హెల్త్ ఇష్యూ అవ్వచ్చు. ఆర్ కెరియర్‌లోని ప్రాబ్లమ్ అవ్వచ్చు. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఫినాన్షియల్‌గా ఏదో ప్రాబ్లమ్ అవ్వచ్చు. లీగల్ ఇష్యూ అవ్వచ్చు. ఏదేమైనా సరే దీన్ని వర్కౌట్ చేయడానికి మీకు పేషెన్సు, కమిట్మెంటు ఉండాలి. సెకండ్ ఏంటంటే
ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే మేము ముందుకు వెళ్తాం. సో, ఈ ఫెయిల్యూర్స్‌ని ఏంటంటే ఓవర్‌కమ్ చేస్తాం. సో, ఇవి మమ్మల్ని స్టాప్ చేయలేవు అనే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండి మీరు ముందుకు వెళ్తే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. కాకపోతే నేను చెప్తున్నాను కదా! ఈ ప్రాసెస్‌లో కొంతమంది ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ఎక్కువ నెగెటివ్ థాట్స్ రావడం కానీ, లేకపోతే కొంతమందికి గ్రీడ్ పెరగడం కానీ, కొంతమంది పొసెసివ్‌నెస్ డెవలప్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవి జరిగినప్పుడు మీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఆ టైంలో మాత్రం మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేయలేకపోతారు. యూనివర్స్ ఏంటంటే డోర్‌ని క్లోజ్ చేస్తది. ఇప్పటికైతే డోర్ క్లోజ్ అవ్వలేదు. ఇంకా పాసిబిలిటీ కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో థింగ్స్ మీకు హోప్‌లెస్‌గా అనిపించడం, ముందుకు వెళ్ళినా మళ్ళీ వెనక్కే వస్తారేమో అని అనిపించడం. సో, ఎందుకు లాస్ట్ వరకు ట్రై చేయడం, ఏదో గివ్ అప్ చేసేస్తే బెటరేమో, ఇవన్నీ మన వల్ల కాదు అని అలా ఫీల్ అవ్వడం. మళ్ళీ అంటే వద్దు, వద్దు ఈ సిట్యుయేషన్ ఎక్కడ అంటే వర్కౌట్ అవ్వదని భయపడిపోయి మళ్ళీ ప్రయత్నాలు చేయడం. సో, ఇలా అంటే కొంచెం మీరు ఇటు, అటు అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే అలా మీరు అయినప్పుడు మాత్రం ప్రాబ్లమ్ పెద్దదవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. యాక్చువల్‌గా ఇంకా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇంకా అంటే మీకు ధైర్యం సరిపోవట్లేదు అంటే మీరు ఈ టైగర్ ఐన్ అయితే వేసేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు ఈ ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ అవ్వడం కానీ, లేకపోతే మీకు భయం వేయడం అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్ థాట్స్ రావడం లాంటివి జరిగితే మాత్రం మీరేంటంటే టైగర్ ఐ, బ్లాక్ టార్మలిన్ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ వేర్ చేయడం అయితే మంచిది. సో, ఏది ఏమైనా సరే ఇఫ్ మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీకు ప్రాపర్‌గా క్రిస్టల్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే దాని ప్రకారం నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. బట్ మీ కార్డ్స్ చూసిన వరకు అయితే మాత్రం ఈ క్రిస్టల్స్ సరిపోతాయి. ఏది ఏమైనా సరే నేనిక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్తానండి. అదేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఔట్‌కమ్ ఎలానో ఉంటది. ఏదో జరుగుతది. ఆర్ మనం అనుకున్న విధంగా జరగలేదు కాబట్టి, ఇంకా అంతేనేమో అంటే నెగెటివ్‌గానే ప్రతిదీ ఉంటదేమో అని ఇలా ఓవర్ థింక్ చేయడం మానేసి, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఆల్రెడీ జరిగిపోయిందిది. ఇంకా కొత్తగా జరగడానికి, ఇంకా పెద్దగా జరగడానికి ఏముంది? సో, అట్‌లీస్ట్ మన వరకు ఎంత చేయగలమో ఆర్ ఎక్కడి వరకు మనకు ఛాన్స్ ఉందో, అక్కడి వరకు మనం ఛాన్స్ తీసుకొని, మనం చేయాల్సిన ప్రయత్నాలు చేద్దాం. ఇఫ్ వర్కౌట్ అయితే అయింది. లేకపోతే లేదు. బట్ అట్‌లీస్ట్ రేపనే రోజు మనం రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో, మనం ఏంటంటే చేయాల్సిన వరకు చేద్దాం అనేలాగా మీరు ఛాన్స్ తీసుకొని మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం చేంజెస్ అయితే రావచ్చండి. సో, ఆ విధంగా మీరు ప్రయత్నాలయితే చేయండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, చాలా రోజుల నుంచి మీరు ట్రై చేస్తున్నారండి. కాకపోతే వ్యక్తులు మీకు కోఆపరేట్ చేయట్లేదు. ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయారు. సో, ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. మొత్తానికి ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే చేంజెస్ వస్తే బావుంటుంది అనుకుంటున్నారు కానీ ఏం చేసినా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తానండి మీకు. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలి అనుకున్నా తీసేసుకోండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. అయితే నేను చెప్పినట్టుగా ఏ హోప్స్, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, అలా అని ఇన్‌సెక్యూరిటీస్ కూడా డెవలప్ చేసుకోకుండా, ఆల్రెడీ ఇక్కడ మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. సో, దాన్ని మనం ఏంటంటే చేంజ్ చేయలేం. అట్‌లీస్ట్ ఇప్పుడు మనకి ఉన్న ఛాన్స్ ప్రకారం మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి, మన వైపు నుంచి మనం ప్రయత్నాలైతే చేద్దాం అనేలాగా మీరు చేస్తే డెఫినిట్‌గా చేంజెస్ అయితే చూస్తారండి. యూనివర్స్ అయితే తొందరలోనే మీ ఆన్సర్స్ మీకు తెలిసేలాగా చేస్తుంది. సో, మీ వైపు నుంచి మీరు చేయాల్సిందైతే చెయ్యండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.